హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అంతేకాదు, జుట్టు రాలడం, బట్టతల, డాండ్రఫ్ ఇలా అనేక జుట్టు సంబంధిత సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. మీరు ఎంతమంది డాక్టర్ దగ్గరకు వెళ్ళినా లేదా ఎన్ని మందులు వాడినా ఈ సమస్య ఎప్పటికీ పోదు. కాబట్టి అసలు దీన్ని నివారించాలి అంటే మనమేం చేయాలి? ఈ విషయాలన్నింటి గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు క్లుప్తంగా చెబుతాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి జుట్టు రాలకుండా ఏం చేయాలో తెలుసుకుందాం పదండి. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ ఈ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు మేము చెప్పే చిట్కా కనుక మీరు ఉపయోగిస్తే మీ జుట్టు రాలడం కేవలం 3 రోజుల్లోనే పూర్తిగా ఆగిపోతుంది. అంతేకాదు, మీ జుట్టు పొడవుగా, నల్లగా, ఒత్తుగా మరియు దృఢంగా కూడా మారుతుంది. సన్నగా, బలహీనంగా మీ జుట్టు గనక ఉంటే ఈ వీడియో మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ చిట్కా వలన మీ జుట్టు పెరుగుదల ఎంతో వేగంగా పెరుగుతుంది. మీరు మీ జుట్టుని మీకు కావలసినంత పొడవుగా, మందంగా మరియు బలంగా మార్చుకోవచ్చు. మీ జుట్టు రంగు మారిపోతున్నా, ఊడిపోతున్నా, బూడిద రంగులోకి మారిపోయే సమస్య ఉంటే ఈ రెమెడీ వెంటనే పరిష్కరిస్తుంది. ఈ రెమెడీ గురించి చెప్పాల్సిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఇద్దరూ కూడా దీన్ని నిరభ్యంతరంగా ఉపయోగించొచ్చు. దీని ద్వారా ఎవ్వరికీ ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అంతేకాదు, మీరు దీన్ని ఎక్కువ కాలం ఉపయోగించొచ్చు. మరియు దీనికి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాలి మరి. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ చిట్కాకు వాడాల్సిన ముఖ్యమైన పదార్థం ఏంటో తెలుసా? ఇది మనం వారం వారం తినే వేడి మసాలాలో ఉపయోగించే వస్తువే. అదేంటో కాదు, లవంగం. ఫ్రెండ్స్, మీ జుట్టు పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటే లేదా జుట్టు పెరుగుదల ఆగిపోయి ఉంటే మీరు తప్పనిసరిగా ఈ చిట్కాని ఉపయోగించి ప్రయత్నించండి. ఇది 100% మీ జుట్టును వేగంగా పెంచుతుంది మరియు మీ జుట్టు పొడవుగా, మందంగా, మెరిసేలా చేయడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీరిక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే లవంగం కేశాలకు ఎంతో బాగా పనిచేస్తుంది. లవంగం మీ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లవంగాల్లో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి. అంతేకాదు, మీ జుట్టు మెరిసిపోతుంది కూడా. ఇందులో విటమిన్ సి మరియు విటమిన్ కే వంటి పోషకాలు సమృద్ధిగా ఉండడమే కాకుండా ఇందులో ఐరన్, సోడియం, కాల్షియం, మాంగనీస్ వంటి ఖనిజాలున్నాయి. ఇవి జుట్టు యొక్క బలాన్ని పెంచడానికి చాలా దోహదపడతాయి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో మీకు చెప్తాను. మీరు ఒక చిన్న పాత్ర తీసుకోండి. మరొక చిన్న పాత్రలో మీరు కొన్ని లవంగాలను తీసుకోండి. కాస్త ఎక్కువ తీసుకోండి. ఇంకా చెప్పాలి అంటే 1.5 టీ స్పూన్ లవంగాలు తీసుకోండి. ఆ తర్వాత ఆ గిన్నెలో కొంత నీరు తీసుకోండి. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టండి. ఫ్రెండ్స్, కొంచెం సేపు వరకు ఆ తర్వాత ఒక గిన్నెలో కొంచెం నీరు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం సేపు మరగనివ్వండి. తర్వాత కొంచెం సేపు ఆగి స్టవ్ కట్టేయండి. ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు, చాలా మందిలో జుట్టు ఎదుగుదల వేగంగా ఉండదు. అంతేకాదు, మీ వయసు కంటే ముందే మీ జుట్టు తెల్లబడిపోతుంది. చాలా మంది దీన్ని చూసే ఉంటారు. కనుక అలాంటి వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ జుట్టును నల్లగా మార్చడంలో ఎంతో సహాయపడుతుంది. ఎందుకంటే లవంగంలో విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ ఉన్నాయి. ఇవి జుట్టుకు పోషణను అందిస్తాయి మరియు పెరుగుదలకు కూడా సహాయపడతాయి. ఇది కాకుండా మీ జుట్టు ఫ్రీ రాడికల్స్ నుండి కూడా రక్షించబడుతుంది మరియు జుట్టు బలంగా, పొడవుగా, నల్లగా, మందంగా కూడా మారుతుంది. అదే సమయంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవి మురికి, చుండ్రు మరియు బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. ఇందులో అనేక యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం ఇందాక ఒక గిన్నెలో నీటిలో లవంగాల్ని వేడి చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని ఒక ఫిల్టర్ సహాయంతో వడకట్టండి. అలా వడకట్టిన తర్వాత ఈ నీటిని ఒక జార్లో తీసుకుని పక్కనుంచండి. ఈ నీరే మీ జుట్టుకు అద్భుతమైన మెరుపునిచ్చేది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం నిమ్మరసం తీసుకుందాం. మీ అందరికీ నిమ్మలో ఉండే గుణాల గురించి తెలుసు కదా. ఒక చెంచా నిమ్మరసాన్ని తీసుకుని ఈ లవంగం నీటిలో వేసి బాగా కలపండి. ఇది కొంచెం రంగు మారుతుంది, కంగారు పడకండి. ఇదే మీ జుట్టుకు మంచి మెరుపునిచ్చే దివ్య ఔషధం. ఈ నిమ్మరసం మీ జుట్టులో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేస్తుంది, డెడ్ సెల్స్ ని తొలగిస్తుంది. అంతేకాదు, జుట్టు ఎదగకుండా మూసుకుపోయిన ప్రాంతాలను ఇది తెరుచుకునేలా చేస్తుంది. నిమ్మకాయలో ఎన్నో మంచి గుణాలున్నాయి. లవంగం మరియు నిమ్మ రెండూ కలిపితే వచ్చే గుణాలు అన్నీ ఇన్నే కావు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ నిమ్మరసాన్ని కలిపి బాగా మిక్స్ చేసి ఈజీగా మీరు మీ జుట్టు మీద స్ప్రే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు 2 రోజులకోసారి ఈ నూనె మీ జుట్టు కుదుళ్లలోకి వెళ్లేలా మసాజ్ చేయాలి.
బాగా అప్లై చేయాలి. అప్పుడే ఇది జుట్టు మొదళ్ల దాకా వెళ్లి బాగా పనిచేయడం మొదలుపెడుతుంది. మీరు జనరల్‌గా తలస్నానం చేసిన తర్వాత దీన్ని అప్లై చేయండి. జుట్టుని పూర్తిగా ఆరబెట్టిన తర్వాత దీన్ని అప్లై చేసుకోండి. అంతేకాకుండా ముందు రోజు రాత్రి పడుకునే ముందు ఈ సొల్యూషన్‌ని మీ జుట్టుకు అప్లై చేసి పడుకోండి. ఆ తర్వాత రోజు చల్లటి నీటితో కడిగేయండి. ఇలా కొద్ది రోజులు చేయండి. తేడా మీరే గమనిస్తారు. నెమ్మది నెమ్మదిగా మీ జుట్టు రాలడం తగ్గిపోతుంది. జుట్టు పెరుగుదల మొదలవుతుంది. జుట్టు రంగు నెరవదు. వారానికి 3-4 సార్లు ఇలా చెయ్యండి. తప్పకుండా మీ జుట్టు ఎదిగి తీరుతుంది. దీనికోసం డబ్బు పెద్దగా ఖర్చవదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన పనే ఉండదు. పెట్టినా ఏమీ అవ్వదు కూడా. ఈ వాటర్‌ని మీ జుట్టు మీద బాగా స్ప్రే చేయాలి. ఈ వాటర్‌ని మీరు వాడినట్లయితే మీ జుట్టు పెరుగుదల ఎంతో వేగంగా ఉంటుంది. జుట్టు పొడవుగా, నల్లగా, బలంగా ఉంటుంది. 100% ఈ వాటర్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఫ్రెండ్స్, మార్కెట్‌లో ఎన్నో రకాల స్ప్రేలు, క్రీమ్‌లు అమ్ముతూ ఉంటారు. వీటిని వాడి మన జుట్టును మనమే పాడు చేసుకుంటున్నాం. అంతేకాదు బయట పొల్యూషన్, మనం వాడే షాంపూలో కెమికల్స్ ఇవన్నీ కూడా మన జుట్టుని ఇంకా పాడయ్యేలా చేస్తాయి తప్ప మెరుగుపరచవు. కాబట్టి మీ అందరి కోసం మేము ఈ రెమెడీ తీసుకొచ్చాం. ఇది చాలా మంది వాడారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది చాలా బాగా పనిచేసింది. జుట్టు అతి తక్కువ సమయంలోనే ఎదగడం ప్రారంభమైంది. జుట్టు రాలడమైతే పూర్తిగా తగ్గిపోయింది. నెగనెగలాడుతూ ఎంతో అందంగా తయారైంది. ఇది మేము చెప్పిన మాట కాదు. ఈ సొల్యూషన్‌ని వాడిన వారు చెప్పారు. మీరు కూడా ఇటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటే గనక వెంటనే ఈ సొల్యూషన్‌ని మీ ఇంటి దగ్గరే తయారు చేసుకోండి. రోజు రాత్రి పడుకునే ముందు స్ప్రే చేసి తర్వాత రోజు కడిగేయండి. కొద్ది రోజుల్లోనే మీరు తేడాని గమనిస్తారు. ఫ్రెండ్స్, చూశారు కదా! ఇది జుట్టును కాపాడే రెమెడీ. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? మీలో ఎవరికైనా ఈ రెమెడీ గురించి తెలుసా? ఇది కాకుండా మీ దగ్గర వేరే ఏదైనా సొల్యూషన్ ఉందా? ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో చెప్పడం మర్చిపోకండి. మా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.